బాబు అత్యవసర సమావేశం దేనికై ఉంటుంది? ఈ సమావేశం వెనుక ఎలాంటి కారణాలు చోటు చేసుకుని ఉన్నాయి? ఈ సమావేశం ఎన్నికలకు సంబంధించిన ఏ నిర్ణయమైనా తీసుకోవడం కోసం అయ్యుండొచ్చా? ఈ సమావేశం ఎవరెవరికి మధ్య జరిగింది? అసలు టీడీపీలో ఏం జరుగుతోంది? బాబు వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి? ఈ పూర్తి వివరాల కోసం ఈ ఫుల్ వీడియో చూడండి. ఐటీ గ్రిడ్ కంపెనీ వ్యవహారం తెలుగు రాష్ట్రాలను ఓ కుదుపుతోంది. ఏపీ ప్రజల వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం అయిందంటూ లోకేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదుతో ఐటీ గ్రిడ్ కంపెనీపై తెలంగాణ పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. ఈ కంపెనీ ఏపీ అధికార తెలుగుదేశం పార్టీకి సేవలు అందిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అప్రమత్తమయ్యారు. ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్తో అత్యవసరంగా భేటీ అయ్యారు. ఐటీ గ్రిడ్ కంపెనీపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఈ విషయంలో న్యాయపరంగా ఏ రకంగా ముందుకెళ్లాలన్న విషయమై వీరిద్దరూ చర్చించనున్నారు. మరోవైపు లోకేశ్వర్ రెడ్డిని విచారించేందుకు కుకట్పల్లిలోని ఆయన నివాసానికి వెళ్లిన ఏపీ పోలీసులను తెలంగాణ పోలీసు అధికారులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. అనంతరం లోకేష్ రెడ్డిని అధికారులు సైబరాబాద్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన కేసుతో తెలంగాణ పోలీసులకు సంబంధం ఏంటి అని టీడీపీ రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. విశాఖలోని బ్లూ ఫ్రాంగ్ అనే కంపెనీ నుంచి మన ప్రభుత్వానికి సంబంధించిన సమాచారాన్ని హైదరాబాద్లో ఉన్న ఐటీ గ్రిడ్ సంస్థ తస్కరించిందని గతంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేశారు. దీనిపైనే తాజాగా లోకేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి కూడా హైదరాబాద్లో ఫిర్యాదు చేశారు. ఇది మన సమాచారానికి సంబంధించిన కేసు కాబట్టి ఇక్కడకు బదిలీ చేయాలి. విశాఖలోని బ్లూ ఫ్రాగ్ కంపెనీ నుంచి సమాచారం తస్కరించిందని ఫిర్యాదు చేసినందున తప్పు జరిగిన ప్రదేశం విశాఖగా భావించి అక్కడికి కేసు బదిలీ చేయాలి. అలా కాకుండా దురుద్దేశ్యంతో తెలంగాణ పోలీసులు అర్ధరాత్రి కంపెనీలో సోదాలు చేయడం, తర్వాత 4 ఉద్యోగుల్ని తీసుకెళ్లిపోవడం ఏమిటి అని ప్రశ్నిస్తున్నాయి. ఆ సమాచారం మొత్తాన్ని వైసీపీకి అందించేందుకు తెలంగాణ పోలీసులు ఈ రకంగా వ్యవహరించారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఇటీవల జయరాం చౌదరి హత్య జరిగింది. అతని మృతదేహం కంచుకచర్ల సమీపంలో ఉండడంతో ఇక్కడ కేసు నమోదు చేశారు. కానీ హత్య జరిగింది హైదరాబాద్లో అని తెలియడంతో కేసు తెలంగాణకు బదిలీ చేశాం. ఇప్పుడు బ్లూ ఫ్రాగ్ కంపెనీ కేసును మనకు బదిలీ చేయాలి అని అంటున్నారు. ఇదే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీ అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ భేటీ అయ్యారు. ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన సమాచారం ప్రైవేటు కంపెనీ వద్ద ఉందా, ఎలా ఉంది, తెలంగాణ పోలీసుల పాత్ర తదితర అంశాలపై చర్చ జరిగిందని సమాచారం. ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. కేవలం యూట్యూబ్లో కామెంటే కదా అని ఎప్పుడూ తీసిపారేయకండి. మీ బలం, మీ గొప్పతనం అదే. కేవలం ఒకే ఒక్క కామెంట్తో, ఒకే ఒక్క లైక్తో ఎంతటి వారినైనా కదిలించగల సత్తా మనందరికీ ఉంది. అందుకే మీ అభిప్రాయాలు పెద్దగా అయినా చిన్నగా అయినా కామెంట్లలో పెట్టడం మర్చిపోకండి.